నెల రోజుల వ్యవధిలో వరుసగా పరీక్షలు పెట్టడం విద్యార్థులకు అగ్ని పరీక్షలా మారింది. ఆగస్టు 2 నుంచి 21 వరకు గురుకుల పరీక్షలు, సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జేఎల్ పరీక్షలున్నాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 రోజుల గ్యాప్లో చాలా పరీక్షలున్నాయని, వాటికి తోడు గ్రూప్ 2 కూడా నిర్వహించడం కరెక్ట్ కాదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ దగ్గర తీవ్ర ఆందోళన చేపట్టారు. జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చి టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ ముందు ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. గ్రూప్ 2 ఎగ్జామ్ కనీసం 3 నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా 9 ఏళ్లు నీరోను తలపించిన కేసీఆర్ ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్థులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని పరీక్ష పడుతున్నాడని అభ్యర్థులు మండిపడ్డారు. గ్రూప్ 2 వాయిదా వేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, ప్రభుత్వం తమను అడ్డుకోలేదని ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ హెచ్చరించారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని, విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగుతుందంటున్న బల్మూరి వెంకట్తో ఫేస్ టు ఫేస్. ఏంటి ప్రధానమైన డిమాండ్ ఏంటి? వీళ్ళు ఇప్పటికే అసెంబ్లీ వేదిక కూడా ప్రతిపక్షాలు స్పందించిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వాయిదా అయినట్టు కూడా సీఎం కేసీఆర్ చెప్పి వీళ్ళకి ఎలాంటి న్యాయం చేయకూడదని ఎట్లా మీరు ముందుకెళ్తున్నారు? స్పష్టంగా ఉన్నది ఏకైక డిమాండ్, గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయకపోతే రేపు పొద్దున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి ఒక్క పరిణామానికి, అది ముఖ్యమంత్రిని అడ్డుకోవడే కావచ్చు, మంత్రుల్ని బయట తిరగకపోవడే కావచ్చు, జరిగే ప్రతి పరిణామానికి తప్పనిసరిగా గ్రూప్ 2 వాయిదా వేసే వరకు ఇక్కడికి వెళ్ళి ఎన్ఎస్ఐ బాధ్యత తీసుకుంటుంది. లీగల్గా కోర్టులో కూడా ఆల్రెడీ ఇలా మధ్యాహ్నం పిటిషన్ దాఖలు చేస్తున్నాం గ్రూప్ 2ని వాయిదా వేయాలని చెప్పని. ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామ్ని ఏదైతే బయోమెట్రిక్ విధానం లేకుండా కండక్ట్ చేస్తే ఆ రిజల్ట్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం, దాన్ని కూడా రిజర్వ్ చేయించినాము. ఈ గ్రూప్ 2ని వాయిదా వేయకపోతే న్యాయపరంగా రేపొద్దున విద్యార్థులకు అండగా వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితులు ఎన్ఎస్ఐ బాధ్యత తీసుకొని రేపొద్దున రోడ్లపైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టి తప్పనిసరిగా గ్రూప్ 2 వాయిదా అయ్యే వరకు కూడా వాళ్ళ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి వారికి భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. చూడొచ్చు, ఏదైతే గ్రూప్ 2 వాయిదాకు సంబంధించి ఖచ్చితంగా వాయిదా వేయాలి, లేని పక్షంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడి చేపట్టిన తదుపరి జరిగే పరిణామాలన్నిటికీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా బల్మూరి వెంకట్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలంటూ ఆందోళన దిగిన అభ్యర్థులకు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మద్దతు తెలిపారు. విద్యార్థులతో కలిసి టీఎస్పీఎస్సీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నామని, పరీక్ష పోస్ట్ పోన్ చేయాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రతి పరీక్షకు వ్యవధి ఉంటుందని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు హామీలను మరచిపోయారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకునేందుకు యత్నించడాన్ని ఖండించారు. ప్రస్తుతం మనతో పాటు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? విద్యార్థులంతా కూడా న్యాయ పోరాటం చేస్తారు. గత చాలా రోజుల్లో కూడా వాయిదా వేయాలంటూ కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం స్పందిస్తలేదు. వీళ్ళ పక్షాన మీరు ఎలాంటి ప్రభుత్వం మీకు అంటే తీసుకుపోతున్నారు? మేము ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, పరీక్షలు రాసే పిల్లలు వాళ్ళకు అసౌకర్యంగా ఉంటుందని అడిగినప్పుడు వాయిదా వేయవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీ. ఈ విషయంలో వాస్తవానికి పేపర్ లీక్ వేసిన తర్వాత పరీక్షలు వాయిదా పడ్డప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండ్రు, అన్నీ వాయిదా వేస్తున్నాం, ప్రతి పరీక్షకు నడుమ వ్యవధి ఉంటుంది అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం వ్యవధి ఇవ్వలే. గురుకులం కాగానే గ్రూప్ 2 కాగానే జేఎల్ పరీక్షలు ఉన్నాయి. ఇట్లా అయితే రాయటం కష్టం అని చెప్పి అభ్యర్థులందరూ కూడా మరి నిరసన తెలిపిన 2 నెలలుగా జరుపుతున్నారు. ఎమ్మెల్యేలను కలిసాను.
ప్రభుత్వానికి వాళ్ళ ద్వారా తెలియజెప్తే న్యాయం జరుగుతుందని ఆశపడ్డారు. అసెంబ్లీలో కూడా ఈ ప్రశ్న చాలామంది లేవనెత్తారు. అయినా ప్రభుత్వం వినకుండా మొండి పట్టుదలతో ఉంది. ఇది ఈ నిరసనకు ఆ మొండి పట్టుదలే కారణం. ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన చాలామందిని అరెస్ట్ చేసినారు, ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లలో ఉంచారు. వాళ్ళందరినీ కూడా విడుదల చేసి ఈ శాంతియుత నిరసనకు ఆటంకాలు సృష్టించవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం.